I think Shiva is a big god. ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆమెను భుజాల మీద వేసుకుని ఇండియా అంతా తిరిగి వచ్చాడు కదా. ఏ దేవుడు తన భార్య చనిపోయిన తర్వాత సామాన్య వ్యక్తిలా ఎత్తుకుని తిరుగుతున్నాడో ఆయనలా దేవుడు అవుతాడో చెప్పు. చూసిన అమ్మాయిలందరినీ ప్రేమిస్తాడు, ఒక్కరిని వదలలేడు. ఆయనలా దేవుడు అవుతాడో చెప్పు. మీరు ఆ కోతిని కూడా దేవుడుగా కొలుస్తున్నారు. చెప్తా విను. దక్షుడు కూతురు దాక్షాయన్ని శివుడు వివాహం చేసుకుంటాడు. ఒకరోజు అగ్నిదేవుడి యాగం చేస్తుండగా దక్షుడు ఎంటర్ అవుతాడు. అతన్ని చూసి అందరూ గౌరవంగా నుంచుంటారు, ఒక శివుడు తప్ప. అది మనసులో పెట్టుకుని శివుడి మీద ప్రతీకారంతో దక్షుడు ఒక యాగం మొదలు పెడతాడు. ముల్లోకాల్లో దేవుళ్ళందరికీ ఆహ్వానం పంపిస్తాడు. తన కూతురు దాక్షాయని ఇంకా శివుడికి తప్ప తన తండ్రే కదని పిలవకపోయినా యాగానికి వెళ్తుంది. శివుడిని ఎందుకు ఆహ్వానించలేదని నిలదీస్తుంది. అప్పుడు దక్షుడు శివుడిని కించపరిచే విధంగా మాట్లాడతాడు. పులితోలు కప్పుకునేవాడు, కపాలాల మాల ధరిస్తాడు, శ్మశానంలో నివసిస్తాడు, అలాంటి వాడిని ఎందుకు ఆహ్వానిస్తానంటాడు. ఇది విన్న దాక్షాయని శివుడు చలనం లేని దాక్షాయిని తన భుజాలపైన వేసుకుని విలయతాండవం చేస్తాడు. శివుడి రోదనం చూడలేక విష్ణువు తన సుదర్శన చక్రంతో దాక్షాయిని దేవిని 51 ముక్కలు చేస్తాడు. అవి 51 చోట్ల పడతాయి. వాటిని మనం శక్తి పీఠాలు అంటాం. మన తూర్పు గోదావరి జిల్లాలోనే 2 శక్తి పీఠాలు ఉన్నాయి, పిఠాపురం ఇంకా ద్రాక్షారామం. మన ద్రాక్షారామంలోనే దక్షుడి యాగం జరిగిందని నమ్ముతారు. దాక్షాయిని దేవిని సతీదేవి అని కూడా పిలుస్తారు. సతీదేవి పార్వతీదేవిగా మళ్లీ పునర్జన్మించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టాయి. అప్పటిదాకా శివుడు ఆమె కోసం వేచి చూశాడు. తనలో తన పత్నికి సగ భాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. ఈక్వల్ జెండర్ రైట్స్ అని ఆయన ఎప్పుడో సింబాలిక్ గా చెప్పారు, కానీ ఎవరూ అర్థం చేసుకోలేదు. తన భార్యను ఎంతగా ప్రేమించాడని చెప్పడానికి ఈ చిన్ని కథే ఉదాహరణ. ఈ పురాణాలు అనేవి మన మనుగడికి మాన్యువల్ బుక్ లాంటివి. మనం ఎలా నడుచుకుంటే మనకి మంచిదో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మన రామాయణం, మహాభారతం, భాగవతంలో రాశారు. మనకి ధర్మ బోధన చేయడం కోసం దేవుళ్ళు వివిధ అవతారాలు ఎత్తి కష్టపడాల్సి వచ్చింది. కష్టాలు పడ్డవాడు దేవుడు ఎలా అవుతాడు అని కమెంట్స్ చేస్తున్నారు. అసలు కష్టాలే తెలియని వాడు దేవుడు ఎలా అవుతాడు? కామన్లోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది. అసలు కృష్ణుడు 16,100 మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? వాళ్ళని సరదా కోసమో సరసాలాడడం కోసమో పెళ్లి చేసుకోలేదు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు రాజ్యాలను కొల్లగొట్టి రాణుల్ని ఒక చోట బంధించేవాడు. వాడికి ఆడవాళ్లపైన వ్యామోహం ఎక్కువ ఉండేది. కనిపించిన ఏ రాజ్యాన్ని వదలలేదు. అలా 16,100 మందిని బంధించి చిత్రహింసలు పెట్టి బలత్కరించేవాడు. వాళ్ళందరూ అది తట్టుకోలేక కృష్ణుడిని వేడుకున్నారు. అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై నరకాసురుడితో ఫైట్ చేసి వాడిని చంపి వాళ్ళందరికీ స్వేచ్ఛనిస్తాడు. ఎప్పుడు అసలైన ప్రాబ్లం మొదలైంది. వాళ్ళందరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకో మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి అబ్యూస్ కి గురైన వాళ్ళపైన ప్రజలు సానుభూతి చూపించడం మానేసి వాళ్ళని తక్కువగా చూస్తారు. వాళ్ళేదో తప్పు చేసినట్టు మాటలతో హింసిస్తారు. అందుకే వాళ్ళు వాళ్ళ రాజ్యానికి వెళ్ళటం కన్నా చావడం మేలనుకుంటారు. శ్రీకృష్ణుడు 16,000 మందిగా రూపాంతరం చెంది ఆ 16,000 రాణుల్ని వివాహం చేసుకుంటాడు. రాముడు కోతి సహాయమే కాదు, ఉడత సహాయాన్ని కూడా తీసుకున్నాడు. దానికి అర్థం మనం ధర్మం కోసం పోరాడితే ప్రకృతి కూడా మనకు తోడుగా నిలబడుతుందని. మనకి ఎంతో సహాయం చేసే మనుషుల్ని మర్చిపోతాం. అలాంటిది రాముడు ఆ చిన్న ఉడత సహాయాన్ని కూడా మెచ్చుకుని ఈ రోజుకి అందరూ దాని గురించి మాట్లాడుకునేలా చేశాడంటే ఆయన రాముడా మరి దేవుడా? కోతికి గుడి కట్టి పూజిస్తున్నారన్నారు కదా, ఆ కోతి పవర్ ఏంటో భారతదేశాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన ఔరంగజేబ్ కి బాగా తెలుసు. ఈ కథ తెలియాలంటే ఔరంగజేబ్ భయపడి పారిపోయిన కాలానికి వెళ్ళాలి. మరి హిందువుల్ని వాళ్ళ గుడిని ధ్వంసం చేస్తూ హైదరాబాద్ కు వచ్చిన ఔరంగజేబ్ సైన్యం ఒక గుడి లోపలికి మాత్రం అడుగు పెట్టలేకపోయారు. ఈ విషయాన్ని ఔరంగజేబ్ కి చెప్తే తానే స్వయంగా ఒక గుణపం పట్టుకుని రంగంలోకి దిగుతాడు. గుడిలోకి అడుగు పెడుతుంటే అతని ఏదో శక్తి ఆపుతున్నట్టు ఫీల్ అవుతాడు. ఇంతలో అతనికి గుడిలో నుండి వెలుగు వచ్చి వెనక నుండి ఒక వాయిస్ వినిపిస్తుంది, హే రాజా, ఈ గుడి కూల్చాలంటే నీకు గుండె ధైర్యం ఎక్కువే ఉండాలి అని. అంతే.